ప్రభు యొక్క కృపా సమాధానములు, దైవాశీర్వాదములు, సంస్కారపు విందు దీవెనలు మనకందరికీ మన ప్రియ ప్రభు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అని మన ప్రియ ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయములో తెలియపరుచుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులైన వారు అరణ్యములో ఏమి భుజించారు? మన్నాను మాత్రం వారు భుజించారు. ఈ మన్నా గురించి ఒక ప్రత్యేకమైన మాట అటు కాండముల గ్రంథంలో కానీ లేక సువార్తల్లో కానీ పత్రికల దేవుడు తెలియపరచలేదు. కానీ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం 17వ వచనంలో ప్రభువు ఈ యొక్క మన్నా గురించి ఒక ప్రత్యేకమైన మాట తెలియపరచుచున్నారు. ఆ యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా, ఇది మరుగై ఉన్న మన్నా. ఏమిటి ఈ మరుగై ఉన్న మన్నా? ఏమిటి, ఎందుకు ఇది మరుగుగా ఉంది అని చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి వచ్చారు అని తెలిసింది. ఇశ్రాయేలీయులు వారు తింటున్నది, వారు భుజిస్తున్నది ప్రతిరోజు కూడా దేవుడు పరలోకము నుంచి, ఆకాశం నుంచి కురిపించుచున్న ఆకాశ ధాన్యము, దేవదూతల ఆహారము, ఇది మన్నా అని ఇశ్రాయేలీయులకు మాత్రమే తెలుసును. కానీ లోకములో అనేక మంది అన్య జనాంగములైన వారు ఉన్నారు, కానీ వారులెవరిని కూడా ఇది తెలియదు. ఇశ్రాయేలీయులు వారు రోజు కూడా పుచ్చుకొనిచున్న ఆహారమే కానీ అన్ని జనులకు ఏమాత్రము కూడా ఒక్క మాట కూడా దీని గురించి తెలియదు. కాబట్టి ఇది అన్ని జనుల వారికి మరుగు చేయబడింది. మరుగు చేయబడి వారు వచ్చే వరకు, ఇశ్రాయేలీయులు అరణ్యంలోకి వచ్చే వరకు కూడా అంతకాలము మరుగున చేయబడి, ఇశ్రాయేలు వచ్చినప్పుడు వారికి ఇది బయలుపరచబడి అనుగ్రహించబడి, మరలా ఇశ్రాయేలీయులు కనాన్ దేశమునికి వెళ్ళిపోయిన తర్వాత అది మరలా మరుగు చేయబడింది. అనగా అన్య జనులైన వారికి ఇది మరుగు చేయబడింది, కానీ తన ఏర్పాటు జనాంగమునకైతే ఇది మరుగుగా లేదు. అలాగే ప్రభుని ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము అందుకొనుచున్న ఈ యొక్క పరలోకపు మన్నా అన్య జనుల వారికి మరుగు చేయబడింది. అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రాక మునుపు వరకు అది మరుగు చేయబడింది. మరలా ఎప్పుడు మరుగు చేయబడుతుంది? ఎప్పుడైతే సంఘము పరలోకమునకు ఆరోహణ వెళుతుందో ఆ తర్వాత నుంచి మరలా ఈ యొక్క మన్నా, పరలోకపు మన్నా మరుగున చేయబడుతుంది. కాబట్టి ఇది మరుగై ఉన్న మన్నా. మన్నా, ఈ యొక్క మన్నాను ఎవరికి ఇస్తానని చెప్పినారు దేవుడు? ఇక్కడ పెర్గము సంఘమునకు ఇస్తానని చెబుతున్నారు. పెర్గము సంఘమునకు ఆహారము మరుగై ఉన్న మన్నా. అయితే ఎఫెసు సంఘమునకు ఆహారం ఏమిటి? వారికి జీవవృక్ష ఫలములు. జీవవృక్ష ఫలములు అనగా ఒక సంఘమునకేమో ఫలములు, ఒక సంఘమునకేమో బలమైన ఆహారము. ఎందుకు ఈ యొక్క వ్యత్యాసం ఎందుకు అని చూసినట్లయితే, ఎఫెసు సంఘము ఆత్మీయ జీవితములో, ఆత్మీయతలో మరి శిశువు వంటి స్థితి కలిగినది. అయితే పెర్గము సంఘం మాత్రము దానికి మించిన ఉన్నతమైన స్థితి కలిగినటువంటిది. ఎందుకనగా ప్రతి వారి యొక్క మానవ జీవితంలో 3 భాగములు చూస్తాం. శిశువు, అలాగే యవ్వన ప్రాయము, తర్వాత వృద్ధాప్యము. అదే రీతిగా మనకు ఆత్మీయ జీవితంలో కూడా శిశువుగా ఉన్న స్థితి, అనగా దేవునిలో అప్పుడే వచ్చి ఎదుగుచ్చి ఉన్న స్థితి, తర్వాత దేవునిలో పరిపక్వము చెందిన స్థితి, ఇది యవ్వన స్థితి, ఆ తర్వాత దేవునిలో పరిపూర్ణత చెందిన స్థితి. ఈ 3 స్థితులకు గుర్తుగా సొలొమోను రాసిన 3 గ్రంథములు చెప్పుకుంటాం. సామెతలు, ప్రసంగి, పరమగీతము. సామెతలు మొదటిది అయితే, అనగా అన్ని జనుల వారికి కూడా ఇక సామెత చదువుకోవచ్చు. అయితే ఆత్మీయతలో పరిపూర్ణమైన ఉన్నతమైన స్థితిలో కలిగి ఉన్న ఈ యొక్క సొలొమోను రచించినది పరమగీతము. అలాగే ప్రభుని ప్రియులారా,
ఈ రోజున మన్నా తీసుకొని వచ్చున్నారు. పరలోకపు మన్నా తీసుకుంటూ వచ్చిన వారు అనగా మీరెవరు? ఆత్మీయముగా ఒక యవ్వన ప్రాయమైన స్థితిలో ఉంటూ దేవునిలో పరిపూర్ణతలోనికి వచ్చుచున్నవారు. ఈ యొక్క బలమైన ఆహారము శిష్యులకు కాదు గాని ఆత్మీయముగా వృద్ధి చెందిన వారికే. గనుకనే మనకు ఒక కట్టడ ఉన్నది. అదేమిటనగా బాప్తిస్మము పొందకుండా ఎవరికి కూడా ఈ యొక్క పరలోకపు మన్నా ఇవ్వబడదు. మరెవరికి ఇవ్వబడుతుంది? దేవునిలో బలపరచబడి స్థిరపరచబడి విశ్వాసములో స్థిరపరచబడి ఎదుగుటకు దేవునిలో స్థిరముగా నిశ్చయించుకొనిచున్న వారికి అనగా బాప్తిస్మము పొందిన వారికి ఇవ్వబడుతూ ఉన్నది. మరి ఇక్కడ ఈ యొక్క మాట 49-50 ప్రభు చెప్పిన మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది? మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేరి, అయితే దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఇంకా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభువు ఎందుకు తెలియపరుచుచున్నారు? ఎందుకనగా ప్రభు ఇక్కడ తాను తండ్రి వద్ద నుంచి దిగి వచ్చానని చెబుచున్నారు. తన సొంతంగా రాలేదు కానీ తండ్రి పరలోకం నుంచి పంపించాలని చెబుచున్నారు. అయితే వారు దీనికి రుచి ఏంటి? దీనికి ఒక రుజువు చేసి చూపించు, ఒక సూచక క్రియ చేసి చూపించు. ఎందుకనగా మా పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు. మోషే వారికి మన్నాను ఇచ్చాడు. మరి నీవేమిస్తావు? నీవు కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవైతే నీవు కూడా పరలోకము నుంచి మన్నాను కురిపించు, ఆకాశం నుంచి కురిపించు. అప్పుడు నీవు కూడా దేవుని చేత పంపబడిన వాడవని మేము గ్రహిస్తాము. అప్పుడు మేము నిన్ను నమ్ముతాము అని అంటే అప్పుడు ప్రభువు జవాబుగా ఈ యొక్క సమాధానం చెబుతున్నారు. ఆ పరలోకం ఇచ్చిన ఆహారము, ఆ యొక్క మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆహారము, అది తిన్నా కానీ చనిపోయారు. అయితే ఈ మన్నా మాత్రము తిన్నా కానీ చనిపోరు. ఎందుకనగా ఇదే నిజమైన ఆహారము. ఈ మన్నా, ఈ పరలోకపు మన్నాగా వచ్చిన నేనే నిజమైన ఆహారము అని ప్రభువు తనను తాను మన్నాతో పోల్చుకొనిచున్నారు. ఎవరితో పోల్చుకొనిచున్నారు? ఎవరితో? మన్నాతో పోల్చుకొనిచున్నారు. కాబట్టి ఇక నుంచి మనము ఈ మన్నా అనగా ఎవరు గుర్తుపెట్టుకోవాలి? యేసు క్రీస్తు ప్రభువును గుర్తుపెట్టుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు వచ్చిన ఈ యొక్క మన్నాగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు వారు మనకు ఎలా అందిస్తున్నారు, మన కొరకు ఎలా వచ్చారు, ఆ యొక్క మన్నా విషయంలో మనం చేయవలసిన పనులేంటి, ఇవన్నీ మనం కొద్దిగా మనం ధ్యానించుకుందాం. ఎందుకనగా ఇశ్రాయేలీయులైన వారు ఒక రోజు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, 40 సంవత్సరములు ఈ మన్నాను వారు భుజించారు. ఐగుప్తులో వారికి మన్నా లేదు, అలాగే కనాన్ దేశంలో వారికి మన్నా లేదు. కానీ వారు ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నారో ఈ ప్రయాణ కాలంలో మాత్రమే వారికి ఈ మన్నా ఇవ్వబడింది. ఈ మన్నాకి ఎంతో ప్రత్యేకత మనము చూస్తూ ఉన్నాం. మన్నా అంటే ఏంటి? అర్థం ఏంటి? మన్నా అంటే అర్థం ఏంటి? హెబ్రీ భాష, హెబ్రీ యొక్క పదము మన్నా, దానికి అర్థము ఇదేమి? బైబిల్లో నేను చూస్తున్నాను. నిర్గమాకాండములో 16వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈ మన్నా ఎలా వచ్చింది అనగా ఇది ఒక మనిషిని ఆలోచన వచ్చింది వల్ల కాదు, లేక ఒక మోషే ఆలోచించింది కాదు, లేక ఒక దూతల ఆలోచనలో వచ్చింది కాదు, లేక ఇశ్రాయేలీయులు ఈ మన్నా కొరకు కనీసం వారు ప్రార్థించలేదు. వారు ప్రార్థించకపోయినా కానీ దేవుడే వారికి ఈ మన్నాను అనుగ్రహించారు. ఇది ఎలా వచ్చింది అనగా ఇది దేవుని యొక్క ఆలోచన. దేవుని ఆలోచన వల్ల పుట్టుకొచ్చింది ఈ యొక్క మన్నా. వారు ఐగుప్తుని విడిచి కనానుకు ప్రయాణము చేస్తూ ఉన్నా కానీ వారిలో ఏం పోలేదు? ఐగుప్తు పోలేదు. ఐగుప్తు వారితో పాటే కూడా వస్తుంది. ఫిజికల్గా వారు ఐగుప్తు నుంచి వచ్చారే కానీ వారి కాళ్ళు వచ్చినాయి కానీ వారి మనస్సు, హృదయం అంతా ఎక్కడుంది? ఇంకా ఐగుప్తులోనే ఉంటున్నది. కాబట్టి ఇంకానే వారు ఐగుప్తు యొక్క దేశమును, ఐగుప్తు యొక్క ఆహారమును
ఐగుప్తు యొక్క సమాధులను, ఐగుప్తు యొక్క రాజులను, ఐగుప్తు యొక్క బానిసత్వమును వారు తిరిగి కోరుకొనిచున్నారు. ఇటువంటి స్థితిలో ఎవరికైనా వారికి ఏం విధిస్తారనగా శిక్ష విధిస్తారు. వారు తిరుగుబాటు చేసే జనము, లోబడ నల్లని జనము అని దేవుడును మోషేను కూడా ఒప్పుకొనిచున్నారు. కాబట్టి న్యాయంగా వారికి రావాల్సింది శిక్ష. అయితే శిక్షకు బదులుగా దేవుడు ఏం చేస్తున్నారు అనగా వారి మీద కనికరమించి వారికి తన ఉచితమైన కృపను చూపి మన్నాను ఇస్తున్నారు. ఎందుకనగా వారిని పోషించుటకు. వారు ఏం అడుగుచున్నారో వారికి తీరడం లేదు. వారు అడుగుచున్నది నాశనకు గురి కాబోయే, నాశనం కారణమయ్యే ఆహారం అడుగుచున్నారు. కానీ దేవుడు వారికి కనికరించి వారికి జీవమునిచ్చే ఆహారమును ఇచ్చుచు ఉన్నారు. ఈ రీతిగా వారు తిరుగుబాటు కొరకే మరి తీర్పు పొందవలసి ఉండగా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన్నాను వారికి ఇచ్చుచున్నారు. అలాగే ప్రభుని ప్రియులారా, ఈ లోకములో పాపములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నశించిపోచున్న వారే ఆయనను కూడా వారికి ఎంత మాత్రము కూడా మన్నా గురించి కానీ, పరలోకము గురించి కానీ, నిత్య జీవము గురించి కానీ ఆలోచన లేదు. ఇంకను తిరుగుబాటు చేయుచునే ఉన్న ఈ సమయంలో దేవుడు చేసింది ఏమిటి అనగా తన ఉచితమైన కృపను బట్టి యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకమునకు పంపించారు. ఎవరు ఆలోచనది? దేవుని ఆలోచన. ఎలా వచ్చింది? తన యొక్క ఉచితమైన కృపను బట్టి. కనికరము తీర్పును మించి అతిశయపడును అన్నట్లుగా దేవుడు వారికి రావాల్సిన తీర్పుకు మించి పరనగా తన యొక్క కృపను కనికరము వారికి చూపించిన వారై ఉన్నారు. ఇట్టిది వీరికి ఎలా అందచేయబడుతుంది? ఐగుప్తులో వారికి ఉపయోగం లేని ఆహారం కొరకైతే వారు కష్టపడవలసి వచ్చింది, రోజంతా శ్రమపడవలసి వచ్చింది, అనేకమైన అవమానం పొందవలసి వచ్చింది, హింసలకు గురి కావాల్సి వచ్చింది. అయితే జీవమునిచ్చే ఈ ఆహారం కొరకే మాత్రము వారు ఏ పని కూడా చేయనవసరం లేదు. ఉదయమునే వెళ్ళి తమ ఇంటి ముంగిట పడిన ఆ మన్నాను తీసుకున్న వారు ఏరుకొని తినడమే. కావలసి వచ్చినప్పుడు 3 పూట్ల కూడా తింటే సరిపోతుంది. ఏరుకొని తింటే సరిపోతుంది. ఏమన్నా పని చేయాలా? అవసరం లేదు. అలాగే ప్రభుని ప్రియులారా, మనము కూడా ప్రభువిచ్చే ఈ యొక్క పరలోకపు మన్నా మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏమైనా కష్టపడాలా? కష్టపడవసరం లేదు. కేవలము దేవుడిచ్చుచున్న ఈ ఆహారమును మనం అందుకోవడమే. అందుకుంటే సరిపోతుంది, భుజిస్తే సరిపోతుంది, మనకు జీవము వస్తూ ఉంది. ఈ రీతిగా ఈ యొక్క మన్నా, పరలోకపు మన్నా, యేసు క్రీస్తు ప్రభువు యొక్క శరీర రక్తములు మనకు ఉచితముగానే ఇస్తూ ఉన్నారు. దేవుడు మనకు ఇచ్చేవి ఎప్పుడు కూడా మనము ఏమి చేయగలము అనే దాని మీద బట్టి కాదు, కానీ దేవుడు మనకు ఏమి చేస్తారు, ఏమి చేయబోచున్నారు అనే దాన్ని బట్టి మనకు దేవుడు అన్ని కూడా ఇచ్చేవారై ఉన్నారు. ఈ రీతిగా దేవుని యొక్క ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ మన్నా, దీని యొక్క లక్షణాలు ఏంటి మన కొద్దిగా మనము ధ్యానము చేద్దాం. నిర్గమకాండములో 16 అధ్యాయములో 14 వచనం చూద్దాం. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడను. సన్నని కణములు అనగా ఇంగ్లీష్ మాటకు మరి స్మాల్ అని చూస్తున్నాం, చిన్నవి. ఈ మన్నా ఎలా ఉంది? చిన్నగా ఉంది. సంఖ్యాకాండములో 11వ అధ్యాయంలో చూసినప్పుడు చిన్నని మరి కొత్తిమీర గింజల వలె ఈ మన్నా కనబడుచున్నది. కొత్తిమీర గింజ ఎంత ఉంటుంది? కొత్తిమీర గింజ ఎంత తెలుసా? ధనియాలు ఎంత ఉంటాయి? చాలా చిన్నవి. అంత చిన్నగా ఈ యొక్క మన్నా కనబడుతున్నది. ఈ యొక్క చిన్నతనము దేని గుర్తు అనగా చిన్నగా ఉన్న ఈ ఆకారము దేని గుర్తు? దేవుడిచ్చే ఆ పరలోకపు ఆహారము, ఆకాశపు ధాన్యము ఎలా ఉండాలి? పెద్దగా ఉండాలి. కానీ ఎలా ఉంది? చిన్నగా ఉంది. ఏంటి అనగా ముందే చెప్పుకున్నాం, ఈ మన్నా ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువే. యేసు క్రీస్తు ప్రభువారు భూమి ఆకాశంలో సమస్తమును కూడా సృష్టించిన వాడు. సమస్తమును ఆయన మూలముగా
ఆయన ద్వారా కలిగి ఉంది. సర్వశక్తిమంతుడైన దేవుడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. అటువంటి దేవుడు, రాజాది రాజు, దేవాది దేవుడు ఎలా వచ్చారు లోకానికి? ఎలా వచ్చారు? ఒక పసిబాలునిగా వచ్చారు, మానవునిగా వచ్చారు. దేవుని రూపంతో కాదు కానీ మానవుని రూపంతో వచ్చారు. ఇంకా ఎలా వచ్చారు? మానవునిగా కూడా, అనగా మానవుల్లో అనేక అంతస్తులు ఉన్నాయి, బీదవారు మొదలుకొని రాజుగారి వరకు. ఎలా వచ్చారు ఆయన? ఒక రాజుగా రాలేదు కానీ ఒక దాసుని రూపంలో ఆయన వచ్చారు. అదే తగ్గించుకునట, అదే వినయ స్వభావము, విధేయత కలిగిన స్వభావము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చింది ఈ రీతిగా తగ్గించుకొని దాసునిగా, మరి చిన్నవానిగా ఆయన లోకమునకు వచ్చిన వారై ఉన్నారు. రెండోదిగా చూసినట్లయితే ఇక ధన్య ఎలా ఉంటుంది? ఏ షేప్లో ఉంటుంది? ఏ షేప్లో ఉంటుంది? రౌండ్గా ఉంటుంది, గుండ్రముగా ఉంటుంది. ఈ మన్నా కూడా ఏ షేప్లో ఉంది? గుండ్రముగా ఉంటుంది. ఒక లైన్ గీస్తే ఏం చేయవచ్చు? దానికి స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటో చెప్పొచ్చు. మరి గుండ్రంగా ఉన్న సర్కిల్ చెప్పవచ్చా? చెప్పగలమా? ఆది లేదు, అంతము కూడా ఎప్పుడు తిరిగినా కానీ తిరుగుతూనే ఉంటుంది కదా. అలాగే యేసు క్రీస్తు ప్రభునకు కూడా ఆది లేదు, అంతము లేదు. బెత్లెహేములో ఆయన మణిగర్భములో పుట్టినప్పుడు ఆయన జన్మము అనుకోవచ్చు. అయితే ఆయన జీవితం మాత్రము ఆ రోజు స్టార్ట్ అవ్వలేదు, ప్రారంభం అవ్వలేదు. ఆయన పుట్టుకకు మునిపే ఉన్నవాడు. అందుకే యూదుతో చెప్తున్నాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను అని ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన చెబుతున్నారు. అలాగే నిత్యుడగు తండ్రి, యెషయా పెట్టిన పేరేమిటి? నిత్యుడగు తండ్రి. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో 25వ వచనంలో మరి పౌలు అంటాడు, ఆయన నిరంతరము జీవించుచున్నాడు, అనాది నుంచి అనంతం వరకు కూడా జీవించుచున్నవాడు మన యేసు క్రీస్తు ప్రభువారు. ఆ నిరంతర ఆహారము మనకు వచ్చింది. ఇది అప్పటికప్పుడు తయారు చేయబడి వచ్చింది కాదు. నిరంతర ఆహారము దేవుడు మనకు ఇచ్చుచున్న వారై ఉన్నారు. అలాగే 31వ వచనం చూద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండెను. ఏ కలర్లో ఉంది? అది తెలుపు, తెల్లగా ఉంది. ఈ తెలుపు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీతికి, అలాగే ఆయన యొక్క పరిశుద్ధతకు గుర్తుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా ఆయన మానవుని రూపంలో వచ్చినా కానీ, మానవ అవతారము ధరించినా కానీ, మానవుల్లో జీవించినా కానీ మానవుని యొక్క పాప స్వభావము లేనివాడు, పాపము అంటని వాడు. ఆయన పరిశుద్ధముగా జీవించిన వాడు. గనుకనే నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభువు మనకు మరి తెలియపరిచిన వారు ఉన్నారు. ఇశ్రాయేలుతో, యూదులతో గొప్ప సవాలును ఆయన విసినవారు ఉన్నారు. ఎవరైనా ఈ యొక్క గొప్ప సవాలు మరి ఎవరైనా చెప్పగలరా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపిస్తాడు? ఎవరు చెప్పగలడు? ఎవరు చూపించగలడు? ఒక్కటేనంటే చూడండి అని ఆయన యొక్క జన్మము మొదలుకొని ఆరోహణ వరకు కూడా ఈ ఒక్క క్షణము కూడా పాపము అనేది ఆయనను అంటలేకపోయింది. మరి మన స్థితి ఏమిటి? నిజమే, ఈనాడు చెప్పలేము, కానీ మనము కూడా చెప్పగల రోజు వస్తూ ఉన్నది. ఇప్పుడు ఆయన రక్తములో కడుగబడినప్పుడు, ఆయన రక్తం ద్వారా మనం పోషించబడుచున్నప్పుడు, ఆయన యొక్క శరీరం ద్వారా మనము మరి బతికించబడుచు ఉన్నప్పుడు చివరికి ఎలా అవుతాము? అనగా ఆయన యొక్క రూపంలోనికి మనము కూడా మార్చబడతాం. దైవజనులు చేసిన ప్రార్థన ఈ ప్రార్థన, నాలో పాపం ఉందని మీలో ఎవడు చూపించగలడు అని చెప్పగలిగే ఆ శక్తి, ఆ పరిశుద్ధత మాకును ఇవ్వుదేవా అని దైవజనులు ప్రార్థించిన వారై ఉన్నారు. మనకు ఆది ఉంది, నిజమే, కానీ అంతముందా? దేవులున్న వారికి అంతం లేదు. జీవాహారము నేనే, ఆ జీవమునిచ్చుటకు మనకు ఈ లోకమునికి ఆయన వచ్చిన వారు ఉన్నారు.
ఆయన ఎటువంటి పరిశుద్ధత కలిగిన వారై ఉన్నారో అదే మనకి ఇవ్వడానికి లోకంలోనికి ఆహారంగా ఆయన వచ్చిన వారై ఉన్నారు. అలాగే ఈ చిన్నది అనగా ఆయన ఎలాగైతే చిన్నగా అనగా దీనత్వము ధరించుకుని వచ్చారో రాజు పిల్లలమైన మనము కూడా, దేవదేవుని బిడ్డలమైన మనము కూడా ఎలా ఉండాలి? ప్రభువు వలె దీనత్వం ధరించుకొని మనము కూడా జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఈ యొక్క మన్నా ఎలా ఉంది రుచి? ఏదైనా కొత్త ఫుడ్ చూడగా ఏం చేస్తాం మనము? దాని టేస్ట్ అడుగుతాం, దాని రూపము చూస్తాం, దాని రంగు చూస్తాం, ఎలా ఉందో చూస్తాం, తర్వాత దాని టేస్ట్ మనము చూడాలనుకుంటాం. టేస్ట్ బాగుంటే బాగా చెప్పుకుంటాం, అనేకులకు మనము తెలియపరుస్తాం. మరి మన్నా రుచి ఎలా ఉంది? తేనెతో కలిపిన అపూపం. అపూపం అంటే ఏంటి? అపూపము మీకు వేఫర్స్ తెలుసు కదా? వేఫర్స్ లాగానే ఈ రీతిగా తేనెతో కలిపిన అపూపం వలె తియ్యగా ఉంది. తియ్యగా తేనె వలె ఈ యొక్క రుచి, మన్నా రుచి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అనగా మనకు తియ్యదనం ఇవ్వడానికి ఆయన లోకమునకు వచ్చారు. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో అప్పుడే ఈ మానవుల్లో ఉన్న, ఈ లోకంలో ఉన్న అనగా దేవుని సృష్టిలో ఉన్న ఆ తీయదనం అంతా కూడా పోయి ఏమొచ్చింది? చేదు వచ్చింది. ఆ చేదును తీసివేయడానికి ఆయన ఆ చేదంతా తన మీద వేసుకొని మనకు ఆ తీపిని ఇచ్చారు. ఈ మారాక నీళ్లు కూడా ఎలా అయ్యాయి? ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు చూపించిన చెట్టు కొమ్మ వేశారో అప్పుడు ఆ చెట్టు కొమ్మ ఆ నీటిలో ఉన్న ఆ చేయంతటిని కూడా తనలోనికి లాగుకొని తనలో ఉన్న ఆ తీయదనాన్ని ఆ నీటికి అందించింది. అలాగే ప్రభువును ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తారనగా వారిలో ఉన్న ఆ చెదంతటిని కూడా, పాపపు చెదంతటిని తీసివేసి ఆయన తన యొక్క తీయదనమును వారికి ఇచ్చేవాడై ఉన్నాడు. ఈ తీయదనం ఎవరు తెలుస్తుంది? ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో వారికి తెలుస్తుంది. ఎవరైతే ప్రభువును అనుభవిస్తారో వారికి తెలుస్తుంది. మరి లోకులకు తీయగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? చేదుగా ఉంటుంది. అందుకని అయ్యగారు అన్నారు, చేదుగా ఉన్నప్పటికీ శ్రేష్టమైనది అదే కదా అనే దైవ సన్నిధి గురించి అయ్యగారు చెప్పిన వారు విన్నారు. అనగా సన్నిధి అనుభవించే వారికి అది తీయగా ఉంటుంది, అనుభవించిన వారికి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. రోజుకి ఇంతసేపు ఉండాలా, ఇంతసేపు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చోవాలా, పొద్దున్నే లేగాల, నిద్ర అక్కర్లేదా, రెస్ట్ అక్కర్లేదా, పనులు అక్కర్లేదా, మోకాళ్ళ నొప్పి సంగతి ఏంటి, నా నడుము సంగతి ఏంటి ఏమనుకుంటారు? చేదు చూస్తారు. కానీ ఒక్కసారి అనుభవిస్తే, మోకరించి దేవుని సన్నిధిలోనికి వెళితే, దేవుని యొక్క ఆ యొక్క దృష్టి కలిగి ఉంటే, ఆయన చూచి ఆయన మాట విన్నప్పుడు ఇంకెవరైనా ఆగగలరా? అలాగే ప్రభువును కూడా అనుభవించకపోతే, ఈ రక్షణ కూడా అనుభవించకపోతే, విశ్వాస జీవితము కూడా అనుభవించకపోతే ఎలా ఉంటుంది? అది చేదుగానే ఉంటుంది. ఒక అనామకుని అనగా ఒక లోకస్తుని తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా చూపిస్తే ఎలా ఉంటుంది? అతనంతా కూడా చేదుగానే ఉంటుంది. నాకు ఎంజాయ్మెంట్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటాడు. ఇలా కింద కూర్చుని వినమంటే వింటారా? చేదుగా ఉంటుంది. మరి మనకు ప్రభువులను తీయదని మనము అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు మధురం ఇవ్వడానికి ఆయన లోకములకు వచ్చిన వారై ఉన్నారు. యూదులు ఈ యొక్క మన్నాలో ఉన్న, ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్న ఈ యొక్క మన్నా యొక్క మాధుర్యమును వారు చూడలేకపోయారు, వారు గ్రహించలేకపోయారు. వారు రోజు తింటూ ఉండగా వారు ఏమైంది అనగా బోర్ కొట్టింది. ఏమైంది? బోర్ కొట్టింది. బోర్ కొట్టి ఏం చేశారు? దానిని రోకలలో వేసి, ముందుగా ఎండబెట్టి రోకల్లో వేసి దంచి పొడించేసి పిండి చేసి వాటితో రొట్టెలు కాల్చుకొని తిన్నారు. ఎంత భయంకరంగా!
మన్నా మన్నా అనగా దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదో అలాగే మనం భుజించాలి, అలాగే మనం తీసుకోవాలి. మార్చవచ్చా? మార్చకూడదు. మార్చారు. ఏమైంది? ఆ మన్నా యొక్క రుచి పోయింది, ఆ ఫ్లేవర్ పోయింది. వారు తింటున్నప్పుడు మనం ఎలా భుజించాలో అలాగే మనము భుజించాలి. ఈ రీతిగా యేసు క్రీస్తు ప్రభువారు కూడా నరవతారగా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఆ మన్నాలో ఉన్న మాధుర్యమును వారు చూడలేకపోయారో, యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్న మాధుర్యమును కూడా వారు యూదులు కూడా చూడలేకపోయారు. అందుకే ప్రభువును వారు తృణీకరించారు. అయినా కానీ ప్రభు ఏం చేస్తారనగా తన మాధుర్యమునకు అనుగ్రహించుచు ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న వారికి రోజు ఎలా ఉంటుంది? ఈ రోజు కన్నా వచ్చే రోజు ఎలా ఉంటుంది? ఈ రోజు తీయగా ఉంటుంది, నిజమే. కానీ తర్వాత రోజు మరింత తీయగా ఉంటుంది, తర్వాత రోజు ఇంకా తీయగా ఉంటుంది, ఇంకా మధురముగా ఉంటుంది. నిజముగా ప్రభువును ఆశ్రయించి ఆయనలో ఉన్న వారికి. అందుకే కీర్తనకారుడు అంటారు 34 కీర్తనలో 8వ వచనంలో, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనండి. అలాగే దావీదు అంటాడు 119 కీర్తనలో 103వ వచనంలో, చూడండి 119 కీర్తన 103వ వచనము, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటేనో తీపిగా ఉన్నవి. దేనికంటే తీపిగా ఉన్నవి. ఈ రీతిగా ఆయన వాక్కును అనుభవించిన దావీదు తెలియపరుచుచున్నాడు. మరి మన యొక్క అనుభవము ఎలా ఉంది? ఆయన వాక్యం మనకు తీయగా మధురముగా, ఆయన యొక్క శరీరత్వములు మనకు మధురముగా ఉండాలి. ఆయనే మనకు మధురముగా దినదినం కూడా మనము కలిగిన వారముగా ఉండాలి. ఇంకా ఈ మన్నా యొక్క ప్రత్యేకత ఎలా ఉంది అని చూసినట్లయితే, ఈ మన్నా చాలినంత మన్నా, ఈ మన్నా సరిపడినంత మన్నా, ఈ మన్నా సమృద్ధి అయిన మన్నా. విధంగా చెప్పాలంటే, మహోత్సవాలకు గుంటూరులో జరిగే మహోత్సవాలకు వచ్చినప్పుడు ఈ బియ్యము రాశులు, కూరగాయల రాశులు ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను చూసారా? అవకాశం వచ్చిందా? ఫోటోలు కానీ చూసిండవచ్చు. చూడండి, అంత గొప్ప రాశులు కూడా ఎంతమంది సరిపోతాయి? 20 లక్షల మందికి. ఎన్ని రోజులు సరిపోతాయి? 3 రోజులకి. 3 రోజులకి. ఇంకా ఏమైనా ఎక్కువైతే ఏమవుతాయి? ఇంకో 3 రోజులు మనం పెట్టవచ్చేమో. తర్వాత మరి దేవుడు అరణ్యములో కురిపించిన మన్నా దాదాపు 34 లక్షల మందికి దేవుడు కురిపించారు. చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ కూడా ప్రతిరోజు కురిపించారు. ఏ రోజైనా ఆగడం మానిందా? ఆగిపోయిందా? ఆగలేదు. 40 ఏళ్ళు కూడా వారికి ఈ మన్నాను కురిపించారు. ఎంత సమృద్ధిగా ఇచ్చారు కదా, ఎంత సమృద్ధిగా ఇచ్చారు. అందుకే మనం కూడా దైవజనులు కూడా పాటలు మనకు సెలవిస్తూ ఉన్నారు. ఎందరెన్నో మార్లి వందల ఏలాలో వందించి తిన్నాను బాధాయు తరుగులేను సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి ప్రభువే మన విందు. ఈ రోజున ప్రపంచంలో కోట్లాది మంది ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తమును తీసుకుంటున్నారు. ప్రతి వారం తీసుకుంటున్నారు. మరికొంతమంది ప్రతి నెల తీసుకుంటారు. మరికొంతమంది ప్రతి రోజుగా తీసుకున్నారు. ఎంతమంది ఎన్నిసార్లు తీసుకున్నా తరుగుతుందా? తరుగున్నదా? కొరతున్నదా? లేదు, కొరత లేదు. ఎంతమంది తిన్నా కానీ బాధ లేదు, తరుగు లేదు. ఆయన శరీరమునకు తరుగు లేదు.
ఆయన రక్తమునకు కూడా తొలగలేదు. అయితే ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. మనము ఆహారం తింటున్నప్పుడు, వంట చేసుకుంటున్నప్పుడు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? మీరు రోజుకి ఇన్ని క్యాలరీలు తినాలి, ఇన్ని ప్రోటీన్స్ కావాలి, ఇంత కాల్షియం కావాలి, ఇంత ఉప్పు కావాలి, ఇంత అది కావాలి, ఇది కావాలి. ఏం చెప్తారు? మీకు పోషకాహారము ఇందులో ఉంటుంది, అందులో ఉంటుంది అని లిస్టు చెప్తారు. మరి ఇశ్రాయేలీయులకు ఈ పోషకాహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఉంది, ఇందులో ఉంది పోషకాహారం. చిన్న బిడ్డలు, పుట్టిన బిడ్డలకు కూడా ఆహారం ఏంటి? మన్నాయి. పిల్లలకు మన్నాయి. అదే తిన్నారు, దాంతోనే పెరిగారు, దాన్ని తిన కావలసిన బలం పొందుకున్నారు, దాంతోనే యుద్ధవీరులు అయ్యారు, దాంతోనే యుద్ధాలు చేశారు, గెలుపొందారు. పెద్దవారికి కూడా అరగాలి. ఏం తిన్నారు? మన్నాయి. పోషకం ఇందులో ఉంది, మన్నాయి. అందరికీ కూడా సరిపడిన పౌష్టిక ఆహారం ఇందులో ఉంది, ఈ మన్నానే. ఇంత గొప్పగా దేవుడు సమృద్ధిగా వారికి అనుగ్రహించిన వారే ఉన్నారు. అలాగే మనకును కూడా సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు కనుక మనము అందుకున్నట్లయితే ఇందులోనే మనకు కావలసినవన్నీ కూడా ఉంటాయి. పాపానికి మందు అని ప్రభు చెప్పారు. అలాగే ప్రభుతో పొందు సహవాసము అని చెప్పారు. అలాగే స్వస్థ కార్యంబు, అనలిగిన వారికి స్వస్థత అని చెబుతున్నారు. ఈ రీతిగా మనకు ఏమైతే కావలసినవో అన్ని పొందులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తములోనే, ఈ పరలోకపు మన్నాలోనే మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఏ దేవుడు? చాలిన దేవుడు. చిన్నపిల్లలకు చాలిన దేవుడు, యవ్వనస్తులకు చాలిన దేవుడు, పెద్దవారికి వృద్ధులకు చాలిన దేవుడు, బీదలకైనా చాలిన దేవుడు, ధనికులకైనా చాలిన దేవుడు, అలాగే పాపులకైనా చాలిన దేవుడు, నీతివంతులకైనా చాలిన దేవుడు. నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నా కానీ అన్ని స్థితులకు, పరిస్థితులకు కూడా చాలిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. రోమా సువార్త 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ సంగతి మనము చూస్తూ ఉన్నాం. తనకు ప్రార్థన చేయు వారందరిలో కూడా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతులై ఉన్నాడు అని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. సరే, మరి ఇప్పుడు అసలైన సంగతికి వద్దాం. ఈ యొక్క మన్నా ఎక్కడుంది? ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇశ్రాయేలీయులకు వారి యొక్క ఓమిరి పట్టే పాత్రలో వారు కూర్చుకొని వారు తినేవారు. మరి మనకు ఎలా ఇస్తున్నారు ఈ మన్నా? ఎలా ఇస్తారు? మనకు చేతులు ఇస్తారు, అవునా కదా? చేతులు ఇస్తారు. ఆ మన్నా మన చేతిలో ఉంది. ఇశ్రాయేలీయులకు ఆ ఆహారం, ఆ మన్నా వారి పాత్రలో ఉంది. ఎలా వాడాలి? ఎప్పుడు ఉపయోగం కలుగుతుంది అనగా వారి చేతిలో నుండి వారి లోపలికి వెళ్ళినప్పుడే. ఇంకా ఈ వారి చేతిలోనికి రావాలంటే ఏం చేయాలి? ఆ మన్నాను వారు కూర్చుకోవాలి. ఎలా కూర్చుకోవాలి? కూర్చుకోవడానికి అదేనా పంటగా ఉందా? పోనేమన్నా చక్కగా తయారు చేసి బస్తాలేసి పెట్టారా? ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తున్నారా? ఎవరైనా కానీ ఆహారం తినవలసిన ప్రతి ఒక్కరూ కూడా క్రిందికి మోకాళ్ళ మీదకి వంగి, నడుము వంచి, క్రిందికి వంగి చెయ్యి పెట్టి ఆ మన్నాను తీసుకోవలసిందే. ప్రతి ఒక్కరూ కూడా ఏరుకోవలసిందే. ఎలా ఏరుకోవాలి? మోకాళ్ళ మీదకి వంగి ఏరుకోవలసిందే. పౌలంటాడు, ప్రతి వాని మోకాలు కూడా యేసు నామమున వంగవలసిందే. అనగా ఈ మోకరించుటలో ఏమి కనబడుతుంది? విధేయత కనబడుతుంది, విశ్వాసము కనబడుతుంది. ప్రభు ఎద్దకు వచ్చే వారు ఎలా రావాలి? తనను తాను తగ్గించుకొని విధేయత కలిగి విశ్వాసముతో ప్రభు వద్దకు రావాలి. ఆయనకు బలవంతకు ఎలా రావాలి? విధేయత కలిగి, భయభక్తులతో,
విశ్వాసముతో తగ్గించుకొని ఎలా తగ్గించుకోవాలి? ఆ అరణ్యములో మన్నా తినడానికి వారికి అర్హత ఉన్నదా? అర్హత ఉందా? మాటికి సణుగుడు, గొణుగుడు, విసుక్కుంటా, ప్రభు మీద తిరుగుబాటు, మోష మీద తిరుగుబాటు, మాట్లాడితే మాకు కనానొద్దు, మాకు ఐగుప్తే కావాలి. వారి స్థితి, మన స్థితి ఎలా ఉంది? వారికి ఏ రీతిగా అర్హత లేదో మనము కూడా జాగ్రత్తగా చూసినప్పుడు, మన జీవితం మనం పరిగించినప్పుడు మనకు కూడా అర్హత లేదు. వారు అయ్యో మేము అయోగ్యమైనా కానీ మాకు నువ్వు ఉచితంగా ఇస్తున్నావు అని వారి విధేయత కలిగి వంగి మరి మోకరించి మరి ఎలాగ తీసుకున్నారో అలాగనే మనము కూడా అవిధేయులమైన, అయోగ్యులమైన, అనర్హులమైన కానీ మనకు అందించుచున్న ఈ జీవం కలిగిన ఆహారమును పుచ్చుకుంటూ ఎలా రావాలి? మనము తగ్గించుకొని మనము రావాలి. మనం చేసే తిరుగుబాటులు అన్ని జ్ఞాపకం చేసుకొని వాటిని వదిలిపెట్టి ప్రభు క్షమించమని అడిగి మనము రావాల్సిన వారమై ఉన్నాం. రెండవదిగా, మన చేతులకు వచ్చిన ఈ మన్నా ఎప్పుడు ఉపయోగపడుతుంది అనగా, ఈ మన్నా మన లోపలికి వెళ్ళినప్పుడే. లోపలికి వెళ్ళకపోతే ఉపయోగం ఉంటుందా? ఒక ఓమేరు కాదు, 2 ఓరు పెట్టినా ఉపయోగం ఉండదు. అలాగే ఇక్కడ మన్నా ఇచ్చినప్పుడు అనగా ప్రభు యొక్క శరీరం ఇచ్చినప్పుడు మనము తీసుకొనకపోతే ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. చేతిలో ఉన్నా కానీ ఉపయోగం ఉండదు. అలాగే బైబిల్ మనం రోజు కూడా లేక వారం కూడా చేతులు పడి వస్తున్నా కానీ ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉంటుంది మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఉపయోగం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభువును మనలోనికి రమ్మని ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే మన ప్రభువును మనలోని కలిగి ఉంటామో అప్పుడు మనకు జీవము వస్తుంది. ఈ రీతిగా మన జీవితంలో ప్రభు ఉండాలి, మన హృదయములో ప్రభు ఉండాలి, అప్పుడు మనకు జీవము. అలాగే ఈ యొక్క మన్నాకు మరొక ప్రత్యేకంగా చెప్పుకున్నాం, ఇది యూనిక్ అంటే ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ మన్నాని చూడలేదు, ఇంకా తర్వాత ఎవరు కూడా మన్నాను పొందుకోలేదు. అలాగే యేసు క్రీస్తు ప్రభువారంటి వ్యక్తి ఈ లోకములో అంతకు మునుపు లేరు, ఆ తర్వాత కూడా లేరు. ఆయన ఒక్కరే యూనిక్ వ్యక్తి. అలాగే ఈ మన్నా ఎప్పుడు కూర్చుకోవాలి? సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తున్నాం. 8-9 వచనములు. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసేది. దాని రుచి కొత్త నూనె రుచిగానే ఉండేది. రాత్రియందు మంచు పాళ్ళ మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఈ మన్నా ఎప్పుడు పడుతుంది? రాత్రి సమయంలో పడుతుంది. ఎవరు కూడా అనుకోని సమయంలో పడుతుంది. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకమునకు ఇప్పుడు వచ్చారు. ఈ లోకము పాప అంధకారంలో ఉన్నప్పుడు వచ్చారు. తర్వాత ఎప్పుడు ఈ మన్నాను కూర్చుకోవాలి? పొద్దున్నే లేచి ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మన్నా కూర్చుకోవాలి. కూర్చుకోతే ఏమవుతుంది? కరిగిపోతుంది. మనం ప్రభువును ఎప్పుడు అనుభవించాలి? ఎప్పుడు ప్రభు యొక్క వాక్యమును మనం తినాలి? ఎప్పుడు ప్రభు యొక్క సన్నిధికి మనము రావాలి? శ్రేష్టమైన సమయము ఉదయకాల సమయము. అది ధ్యాన సమయం. ఉదయకాల సమయము మీది కాదు, మీ ప్రిపరేషన్ది కాదు, పోనీ మీ ఎక్సర్సైజ్ది కాదు, జిమ్ది కాదు, టీవీది కాదు. ఎవరిది? ఆ సమయము దేవునిది. ఆ సమయం గనక మీరు దేవునికి ఇస్తే దేవుడు మీలోనికి వచ్చేవాడై విన్నాడు. ఉదయ కాలంలో అనగా ప్రభు దొరికే కాలంలో ఆయన మనము వెదకినట్లయితే మనకు ఆయన దొరుకువాడై విన్నాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 6వ వచనంలో మనము చూస్తాం. తర్వాత ఈ మన్నా గనక వారికి లేకపోతే వారికి ఆధారం ఉందాక ఏమైనా పూరేళ్ళు వచ్చాయి. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? కేవలము
ఒక నెల రోజులు మాత్రమే తిన్నారు. నెలసేపటి మాత్రమే దేవుడు వారికి కూరలను ఇచ్చారు. కానీ మన్నా వారి యొక్క ప్రయాణమంతా కూడా ఈ మన్నా లేకపోతే వారికి గడిచేది కాదు. ప్రయాణం కొరకు శక్తి ఉండేది కాదు. గమనించేటకు వారికి కుదిరేది కాదు. రోజు వారికి కావాలి. అలాగే ఈ మన్నా కూడా మనకి ఎప్పుడు కావాలి? రోజు కావాలి. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు కావాలి? ఇప్పుడు కావాలి. అవసరం ఉన్నప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం మనకు కావాల్సిందే. తర్వాత ఈ యొక్క మన్నా ఎందుకు? వారికి ఇశ్రాయేలు కొరకైతే వారికి కావలసిన శరీర బలము కొరకు కావాల్సి వచ్చింది. మరి మనకెందుకు ఈ మన్నా? ప్రతి వారికి కూడా 3 జీవితాలు ఉంటాయి. 3 జీవితాలు. 3 లోక జీవితము, పరలోక జీవితం. అంతేనా? ఈ లోక జీవితమును 2గా చేయవచ్చు. అది బహిరంగ జీవితము, అంతరంగ జీవితం. అనగా లోక జీవితము, ఆత్మీయ జీవితము. మూడోది ఏంటి? పరలోక జీవితము, మరో పేరు రాబోయే జీవితము. ఇంకా బాగా చెప్పాలంటే మహిమ జీవితము. ఈ మన్నా, పరలోకపు మన్నా మనకు ఏమిస్తుంది? ఈ లోక జీవితము అశాశ్వతము. ఈ లోక జీవితం కొరకైనా మన శరీరం పోషించడానికి ఎంతగా చేసినా కానీ మన జీవితము అనగా మన శరీరము ఈ లోకం దాటిపైకి వెళ్ళలేదు, శాశ్వతంలోనికి రాలేదు. కానీ మరి ఏది శాశ్వతంగా వస్తుంది అనగా మనకు ఆత్మీయ జీవితము అనేది మన ఆత్మకు శాశ్వతమైన స్థితి ఉంటుంది. అది ఈ యొక్క మహిమలోనికి అనగా నిత్య జీవములోనికి వెళ్ళినప్పుడు మనకు ఇతృప్తి మనకు వస్తుంది. కాబట్టి ఈ మన్నా ఎందుకు అవసరమో? 1, ఈ లోకములో మనము ఆత్మీయ జీవమును కలిగి ఉండడానికని, కొనసాగించడానికని, కావలసిన శక్తిని పొందుకోవడానికి కావాలి. ఇంకెందుకు కావాలి అనగా రాబోయే ఆ జీవితంలోనికి ప్రవేశించడానికి, రాబోయే ఆ మహిమ జీవితమును పొందడానికి, నిత్య జీవములకు వెళ్ళడానికి మనకు ఈ మన్నా కావలసి ఉన్నది. ఎంతో అవసరమైన ఈ మన్నా, పరలోకపు మన్నా ఎలా పొందుకొనగలము? కేవలము సంస్కారము ద్వారానేనా? సంస్కారం ద్వారా అయితే నెలకు ఒక్కసారి మనకి పోషణ. మరి మిగిలిన రోజుల్లో మాట ఏంటి? ఏం చేయాలి? ఈ పోషణ మనకి ఎలా వస్తుంది? ఈ ఆహారం మనకు ఎలా వస్తుంది? ఈ పరలోక మనకు ఎలా వస్తుంది అనగా దైవజనులు ఒక 7 సంగతులు చెప్పిన వారై ఉన్నారు. మొదటిది వాక్యాహారము. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యేసుక్రీస్తు ప్రభువే వాక్యము. ఈ బైబిల్లోనే ఆయన మాటలు ఉన్నవి కనుక ఈ వాక్యమును గనక మనము ధ్యానిస్తే ఏమవుతుంది? మనకు ఆహారము లభిస్తుంది. ఒక ఆవిడ, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటలను జీవించని వాక్యంలో రాయబడింది కదా.